అన్నా బండి పంచర్ అయినట్టుందన్నా. అయ్యో అవునా? అవునన్నా, వెనక టైర్లో అసలు గాలే లేదు. సరే నేను చేపిస్తాలే. అన్నా. హలో బన్నీ, నా బైక్ పంచర్ అయింది. హో, లేట్ అవుతుందా? సరే నువ్వు ఫ్రీ ఉంటేనే రా. అన్నా, నా ఫ్రెండ్కి కూడా మెకానిక్ షాప్ ఉంది, పంచర్ బాగా వేస్తాడన్నా. అవునా? అతను వచ్చేకి లేట్ అవుతుందంట, నువ్వు నీ ఫ్రెండ్నే రమ్మని చెప్పు. హా అన్నా. హాయ్ రా మచ్చా. ఏ హాయ్ రా. సార్ పంచర్ ఈ బండికేనా? ఆ, అదే. సార్ బైక్ కీస్ ఇవ్వండి. ఏ ఆగు ఆగు, ఇదిగో తీసుకో. రే నవాజ్, బయట నాకు కొంచెం పని ఉంది, నేను కొంచెం తర్వాత వస్తా. ఏ బాబు, ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, పని చేసిపో. మీకు అంత అర్జెంట్ అంటే మీరే వేసుకోండి. ఏదో సాయం చేద్దామంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. రే, నీ ఫ్రెండ్ అని చెప్పావు, ఇలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు ఏంటి? మీరు ఒక షాప్కి ఓనర్ అయితే వాడు కూడా ఒక మెకానిక్ షాప్కి ఓనరే అన్నా. మీరు నన్ను తిట్టినా కుట్టినా నేను భరిస్తాను, ఎందుకంటే నేను మీ దగ్గర పని చేస్తున్నా కాబట్టి. అదేంటన్నా, మీకు తెలిసిన వాళ్ళు లేట్ అవుతుందని చెప్పినా మీరు వాళ్ళతో మర్యాదగా మాట్లాడారు, కానీ మీకోసం అంత దూరం నుంచి వచ్చిన నా స్నేహితుడితో మర్యాద లేకుండా మాట్లాడారు. అయినా అందరూ ఇది తప్పు చేస్తున్నారులే అన్న. మనల్ని ఎవరైతే పట్టించుకోరో వాళ్ళతోనే తిరుగుతాం, కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళతో చులకనగా మాట్లాడతారు. ఇది మంచి పద్ధతి కాదన్నా. మీరు ఒక షాప్ ఓనర్ అనేది గుర్తుపెట్టుకోండి.